హే గాయ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అలిపిరి మెట్ల మార్గంలోది. కాణిపాకం వీడియోలో చెప్పాను కదా, ఒక హోమ్ స్టేలో మేము స్టే చేసాము అని. అంటే సిటీకి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట, అక్కడ స్టే చేసాము. ఇక లగేజ్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. అంటే నెక్స్ట్ అక్కడికి వెళ్ళే పని ఉండదు, ఓన్లీ 1 డేకే మేము స్టే తీసుకున్నాము అక్కడ. మేము ఉండే ఏరియా నుంచి అలిపిరి మెట్ల మార్గంకి హార్డ్లీ ఒక 40 మినిట్స్ టైం పడుతుంది అనమాట. అయితే మేము 3 మెంబర్స్ కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ చూసారా, మీరు చాలా మెంబర్స్ గమనించే ఉంటారు, అక్కడ మనం వెళ్తున్న దారిలో శ్రీవారు అలా పడుకున్నట్లుగా ఒక మంచి ఆకారం కనిపిస్తుంది. అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట, ఒక గౌడౌన్ లాగా. ఇక్కడ మనం లగేజ్ సబ్మిట్ చేయాలి. లగేజ్లో ఏమేమి ఉండకూడదు అనేది అక్కడ మనకి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. అవి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. మాకున్న కన్ఫ్యూషన్కి అసలు మా ట్రాలీ అనేది లాక్ పడిపోయింది. పైకి వెళ్ళాక ఎలా వస్తుందో ఏంటో అని చాలా కంగారు పడ్డాం. కానీ తర్వాత చెప్తా అసలు వచ్చిందా లేదా అని. ఇకపోతే చిన్న లాక్ తీసుకుంటే మంచిది అనిపించింది. మా ఇంట్లో ఉంది కానీ మేము తీసుకెళ్ళలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చిన్న లాక్ తీసుకెళ్ళండి, ఎందుకంటే లగేజ్కి మనం ఎన్ని జిప్స్ చేసినా సరే వాటికి చిన్న లాక్ వేసి అక్కడ సబ్మిట్ చేసామంటే మనకు కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట. మనం మెట్ల మార్గంలో పైకి రీచ్ అయ్యేలోపు మన లగేజ్ వెహికల్లో పైకి వెళ్ళిపోతుంది. మెట్ల మార్గంలో స్టార్ట్ చేయడం కంటే కూడా అక్కడ మనకి ముందే టెంకాయలు, పసుపు, కుంకుమ ప్యాకెట్స్లో సేల్ చేస్తూ ఉంటారు. చాలా మెంబర్స్ తెలిసింది కదా, మొక్కు తీరిన తర్వాత కొందరు అలా మొక్కుంటారనమాట. మెట్టుకు పసుపు బొట్టు పెట్టుకుంటూ వస్తాము, కుంకుమ పెట్టుకుంటూ వస్తాము అని ఆ బేస్తోని అక్కడ అవి సేల్ చేస్తున్నారు. ఇక మేము మెట్ల మార్గంలో స్టార్ట్ అయ్యడం కంటే ముందు ఒక టెంకాయ కొట్టేసి ఇక అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. ఇక మెట్ల మార్గంలో స్టార్ట్ అయ్యడం కంటే ముందు కొంచెం టిఫిన్ చేస్తే బాగుంటుంది అని టిఫిన్కి ఆగిపోయాం మేము. అసలు నాకు టిఫిన్ కొంచెం కూడా నచ్చలేదు. అందులో నేను దోశ తీసుకున్నా, దోశ చాలా పుల్లగా ఉంది, నా వల్ల కాలేదు. కానీ ఏదో మేనేజబుల్గా ఇంకా వేరే ఆప్షన్ లేక ఇది తినాల్సి వచ్చింది. అయితే తిన్నాను. ఎప్పటి నుంచో తీర్చుకోవాలనుకున్న మొక్కు తీర్చుకోవడానికి ఇంత టైం పట్టింది మాకు. మా మ్యారేజ్ ఒక కాంప్లికేటెడ్ మ్యారేజ్ అనమాట. అవుతుందో అవ్వదో అని చాలా అడ్డంకుల తర్వాత మంచిగా మాకైతే పెళ్లి జరిగిపోయింది. మా ఆయనకు తెలియకుండా నేను, నాకు తెలియకుండా మా ఆయన ఇలా శ్రీవారికి మొక్కుకున్నాం అనమాట. ఇలా మాకు మంచిగా పెళ్లి జరిగితే మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి మా పెళ్లి బట్టలో దర్శనం చేసుకుంటాము. మురళి త్రణిలాలు ఇస్తానని మొక్కున్నారు, నేను కత్తెలు ఇస్తానని మొక్కున్నా. ఫైనల్లీ మేము అనుకున్నట్లుగానే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అలిపిరి మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు ఎంత పసుపు కుంకుమ ఉంది అంటే అక్కడ స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఆ పసుపు కుంకుమని. అయినా అది అస్సలు పోవట్లేదు. చాలా మెంబర్స్ మేము వెళ్ళిన దారిలోనే పసుపు కుంకుమ పెట్టుకుంటూ చాలా మెంబర్స్ పైకి వచ్చేస్తారు. అలా ఎంతైనా మనకు ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, పసుపు కుంకుమ నార్మల్గా మన కాలికి తగిలితేనే మనము ఫీల్ అవుతాం, అయ్యో తప్పు జరిగిపోయింది అని. అలాంటిది ఆ మెట్ల మార్గంలో ఆ పసుపు కుంకుమను తొక్కుంటూ వెళ్ళాలి అంటే నాకు ఏదోలా అనిపించింది. వస్తావా? నాకు తెలిసిందల్లా ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ 2 మిక్స్ చేసి వాటర్తో మెట్టుకు బొట్టు పెడితే వెళ్తారని తెలుసు. కానీ ఇలా కర్పూరం కూడా ప్రతి మెట్టుకు అలా వెలిగించుకుంటూ వెళ్తారు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక మా కాళ్ళు చాలా చాలా అలసిపోయాయి అసలు. అంటే కొంచెం వరకు బాగుంటుంది, కొంచెం వరకు కొంచెం స్ట్రెయిన్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 100 స్టెప్స్ ఎక్కడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ స్టెప్స్ ఎక్కడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మాకు ఇదే ఇలాగే గడిచిపోయింది మాకైతే.
ఇక అంతసేపు ఎక్కుతున్నాము అంటే ఎంత కూల్గా ఉన్నా క్లైమేట్ కొంచెం ఆయాసం కొంచెం స్వెట్ వస్తుంది కదా, మా పరిస్థితి కూడా అది సేమ్ ఇక్కడ. ఏ గోపురం ఏంటి ఇలాంటివన్నీ వేరే వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదా. ఈ వ్లాగ్లో మాత్రం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను నేను. అయితే నైట్ టైం ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, కానీ మేము నైట్ టైం స్టార్ట్ అవ్వలేదు, డే టైంలో స్టార్ట్ అయ్యాం. ఈ మెట్ల మార్గంలో నాకు ఒక వరస్ట్ ఫేస్ ఎదురైందనమాట. అసలు వాటర్ దొరకలేదు, వాటర్ ఎక్కడ సేల్ చేయట్లేదు, అట్లీస్ట్ ఎక్కడ కూడా లేవు. కనీసం వాటర్ దాహం వేసి మేము స్ప్రైట్ తాగేసాము. మనకు ఒక 1500 స్టెప్స్ తర్వాత అక్కడ వాటర్ బాటిల్స్ సేల్ చేస్తున్నారు. అంటే అవి కూడా గాజు గ్లాసులో అనమాట. 60 రూపీస్ పే చేసి మనం వాటర్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి బాటిల్ రిటర్న్ ఇచ్చేసామంటే వాళ్ళు మనకు 30 రూపీస్ ఇస్తారనమాట. అసలు ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళింటే బాగుండని చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాము. తాగేసి అక్కడే ఇచ్చేసేయాలి. అక్కడ బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే ఈ షాప్లో మనం ఒక బాటిల్ తీసుకుంటాం కదా, అది ముందే ఎక్కడన్నా షాప్లో మనము వాళ్ళకి ఇచ్చి 30 రూపీస్ మనం తీసుకోవచ్చు అనమాట. అదొక్కటి నాకు బాగా నచ్చింది. కానీ వాటర్కి మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డాం. పైకి కొంచెం 1500 స్టెప్స్ ఎక్కేంత వరకు కూడా. ఇందాక చూసారు కదా, ఫ్రూట్స్ అన్ని చాప్ చేసి అక్కడ పెట్టేశారు. అక్కడ తీసుకోవాలి అనిపించింది, కానీ అవి ఓపెన్గా పెట్టారు. డస్ట్ లాంటిది అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా, అందుకే తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉంచలేదు. దారిలో మనకి ఇలా ఒక మ్యూజియం కనిపిస్తుంది, కానీ లోపల ఏం షూట్ చేయొద్దు అని చెప్పారు. కానీ అక్కడ చాలా మెంబర్స్ చాలా షూట్ చేశారు. ఇక నాకు లోపల షూట్ చేసి ధైర్యం లేక బయట నుంచి ఇలా షూట్ చేశాను. చూడడానికి బాగానే ఉంది, అమౌంట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఇది మెట్ల మార్గంలో అనమాట. దారిలో మనకి మెడికల్కి సంబంధించి కూడా ఉంటాయి. మనకి మ్యాక్సిమం అంటే లెగ్ పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఆ మెట్ల మార్గంలో నడిచి అక్కడ వాళ్ళు మనకి మెడిసిన్స్ ఇస్తారు. ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు మనకి మెడిసిన్ ఇస్తారు. మరియు చిన్నపిల్లలకైతే ఇవ్వరు కావచ్చు. ఇందాక మీరు చూసింది బాదం పాలు అనమాట. వాటిని అలా బాయిల్ చేస్తూ ఉన్నారు. బాయిల్ చేసినప్పుడు చూడడానికి చాలా బాగుంది అని తీసుకున్నాం, కానీ అంత టేస్ట్ లేవు, పర్లేదు, మేనేజబుల్గా ఉన్నాయి. అఫ్కోర్స్ శ్రీవారి భక్తులందరికీ తెలిసిందే గోవిందనామాలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది. మనం కొంచెం ఒక 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ మనకి ప్రతి స్తంభంకి ఇలా గోవిందనామాలు ప్రింట్ చేసి ఉంటారు. మా ఇంట్లో అయితే ప్రతి సాటర్డే మేము గోవిందనామాలు వింటూనే మా పూజ కంప్లీట్ అయిపోతుంది. అయితే మనకి దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మంచిగా మనకి ప్రసాదం పెడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ వాటర్ దొరకడానికి మాకు కొంచెం కష్టమైంది. ఇక చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇంకా మేము దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంకా స్టెప్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 500-300 అలా ఉన్నాయి అంతే. మెట్ల మార్గంలో మనకి వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి, రూట్ కనిపిస్తూ ఉంటుంది. కొండపై నుంచి కిందికి రావడానికి ఒక రూట్ ఉంటుంది అనమాట వెహికల్స్కి, కింద నుంచి పైకి వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంటుంది. అలా సపరేట్గా ఉండడం వల్ల మెట్ల మార్గంలో మనకి రూట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. పైన నుంచి కిందికి రావడానికి ఒక రూట్ ఉంటుంది వెహికల్స్కి, కింద నుంచి పైకి వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంటుంది అనమాట. ఇలా ఉండడం వల్ల ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్ కానీ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఫైనల్లీ మోకాల మెట్ల మార్గంకి వచ్చేసాము. ఇక్కడ అట్లీస్ట్ కొన్ని మెట్లైనా సరే మోకాలతో ఎక్కాలి అంటారు. అక్కడ మనం టెంకాయ కొట్టైనా మోకాలతో ఎక్కొచ్చు, లేదు అంటే నార్మల్గానే ఎక్కొచ్చు, అది మన ఆప్షనల్ అనమాట. మేము పైకి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది, 12:01 అయింది. భయంకరంగా ఆకలిస్తుంది. ఇక్కడ మంచిగా మిర్చి బజ్జీలు వేసారు. ఇతను 50 రూపీస్ 3 వస్తాయి. మిర్చి బజ్జీలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఆకలిస్తుందని ఒక ఐస్ క్రీమ్ తినేసాను. ఇక్కడ మెట్ల మార్గం ఎండింగ్ అయ్యే టైంలో మనం కర్పూరం వెలిగించవచ్చు, ఇంకా ఎన్న కొట్టచ్చు. ఇంకంతటితో మన మెట్ల మార్గం ఎండ్ అయిపోయినట్లే. ఇక్కడ నుంచి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి మనం.
కింద లగేజ్ వాళ్ళు సబ్మిట్ చేసాం కదా, ఆల్రెడీ పైకి వచ్చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. ఒక టోకెన్ లాంటిది ఇస్తారు, అది ఎక్కువ అక్కడ ఇస్తే వాళ్ళు ఇస్తారు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనమే వెళ్ళి వెతుక్కోవాలి మన లగేజ్ ఎక్కడుంది ఏంటి అని. అలా వెళ్ళి లగేజ్ తీసుకొని దాని తర్వాత మాది ట్రాలీ లాక్ పడిపోయింది కదా, అసలు ఆ లాక్ ఎలా తీయాలి ఏంటి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఫైనల్లీ ఆ లాక్ అయితే మేము ఓపెన్ చేసేసాం. ఇక ఫుడ్ తింటే కానీ ఏ పని చేయలేమేమో అని మాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా ఒక మంచి హోటల్కి వెళ్ళి ఫుడ్ తీసుకున్నాం. ఫ్రైడ్ రైస్ తీసుకోవాలి అనుకున్నాను, కానీ అప్పుడే నడిచొచ్చాను, పైగా చాలా ఎండ ఉంది, ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం వేడి అనిపిస్తుంది అని మీల్స్ ప్రిఫర్ చేసాం. మీల్స్ మరి చాలా సూపర్గా ఉంది అని చెప్పలేను, కానీ తినగలము అంతే. 100 రూపీస్ మీల్స్. కలర్ ఏంటి అలా ఉంది అనుకోకండి, పైన మాకు ఒక కవర్ లాంటిది వేస్తారు కదా ఎండ తగలకుండా అని, దానివల్ల అలా కలర్ చేంజ్ అయింది. ఇక ఇప్పటి నుంచి వీడియోస్లో మురళి కనిపించాడు, ఎందుకంటే తన తలని ఇలా సమర్పిస్తున్నారు, నేను కత్తర్లు ఇస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇక రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇక దర్శనంకి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎలా జరిగింది ఏంటనేవి షేర్ చేసుకుంటాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై బై, టాటా, సీ యూ.